వచ్చేసరికి ఈరోజు మరి మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టినాం, మోకాళ్ళపల్లి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకే ఇంత టైం పట్టింది. అయినా కూడా అందరినీ కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మొన్న ఎన్నికలలో కానీ నా ఎన్నికలలో కానీ మీరందరూ మరి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున మరి గెలిచిన తర్వాత మనకు వచ్చిన శాఖ పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా రోడ్ల కోసం మనము ఈరోజు పరితపిస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఎదెళ్లపల్లి నుంచి లక్ష్మీపురం రోడ్డు కానీ, కుందనపల్లి రోడ్డు కానీ, ఇక్కడ సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే కాలంలో గ్రామంలో సంపూర్ణంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేసుకుంటాం. అదేవిధంగా మరి ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నటువంటి వాటిలో కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని మరి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మరి అదేవిధంగా ఇంకేదైతే ఇండ్లు కానీ ఇంకా కాలేదు. బడ్జెట్ అయితే రిలీజ్ అయింది కొన్నిటికి. తప్పకుండా మనము ఈసారి చూస్తే 3 నెలలు ఎలక్షన్ చేశాం. నెల రోజులు 45 రోజులలో ఎలక్షన్లు అయిపోవాలి. కానీ మోడీ గారు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు మొత్తం 90 రోజులు 100 రోజులు దాదాపు ఎప్పుడు జరగలే ఇంత లేట్ ఎలక్షన్. దాంతో మీరు ఇప్పటివరకు ఇల్లు ఇస్తే పునాలు దవ్వుకొని ఇల్లు నిర్మాణం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దవ్వుతే ఇటు వర్షాలు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇచ్చేటివి కూడా ఆగిపోయినాయి. ఇట్లా చాలా కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి. మళ్ళీ మరి రేపటి నుంచి ఈ రోజు వరకు కూడా కోడే ఉంది, ఎలక్షన్ కోడ్. దాంతో మేము కూడా ఏం చేయలేని పరిస్థితి. మీరు కూడా వచ్చిన ఏ అధికారి కూడా అందుబాటులో ఉండకుండా ఇబ్బంది పడ్డాం. ఇప్పటి నుంచి ప్రతి పనిలో వేగంగా పరిగెత్తిస్తాం, ప్రతి పని చేద్దాం. మన గ్రామాలకు కూడా ముఖ్యంగా మీ అందరికీ మరి భూముల సమస్య ఒకటి, అదేవిధంగా 2 పంటలకు నీళ్ళ సమస్య, ఇది నా గుండెల్లో ఉంది. దానికోసం ఎంతో దూరం కాదు, గతంలో మనం చాలాసార్లు ప్రయత్నించిన మన. For more videos like this, subscribe Big TV channel.